అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే తెల్లవారుజామునే లేచి ప్రయాణం అవుతున్నామండి. అడవుల దివి వెళ్ళటానికి ప్రయాణం అవుతున్నాం. మా ఆడపడుచు వాళ్ళకి అడవుల దీవిలో ఒక దేవాలయం ఉంటుందండి. సత్యనారాయణ స్వామి వారి దేవాలయం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా లాస్ట్ ఇయర్ కూడా చూసుంటారు కాబట్టి ఐడియా ఉంటుంది. రేపల్లె దగ్గర అడవుల దీవి అంటే బాపట్ల జిల్లా అన్నమాట అండి అది. అక్కడ అడవుల దీవిలో సత్యనారాయణ స్వామి దేవాలయం వాళ్ళ వంశస్థులు అంటే 120 ఏళ్ల క్రితం కట్టారనమాట అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ దేవాలయానికి బ్రహ్మోత్సవాలు, కళ్యాణాలు, విశేషమైన రోజులు అన్నీ కూడా వీళ్ళు జరిపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. ఆ బ్రహ్మోత్సవాలను చూడటం కోసమే నేను, మా వారు, మా మరిది గారు బయలుదేరుతున్నాం అనమాట అండి. అసలు ఈ ప్రయాణం ఉంటుందా, ఉండదా, వెళ్ళాలా, వెళ్ళకూడదా, ఇన్ని సందిగ్ధాల మధ్య ఈరోజు బయలుదేరామన్నమాట. ఎందుకంటే ఈ ప్రయాణం అనేది ఒక్క రోజులోది కాదండి. 5 రోజుల పాటు లేదా 3 రోజులన్నా సరే అక్కడ ఉండాల్సి వస్తుంది. నేను ఉంటానండి. మా వారు, మా మరిది గారిని ఉంచడం కొద్దిగా కష్టం అవుతుందన్నమాట. వాళ్ళని కూడా ఒప్పించి ఇక అందరం కలిపి బయలుదేరామండి. ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం కానీ ఎట్లా అయినా బయలుదేరేసరికి 6 అయిపోయిందండి. 6కే ఎండ చూడండి ఎలా వచ్చేసేస్తుందో. ఎండాకాలం కదండి, తీక్షణంగా ఎండ వచ్చేసేస్తుంది అనమాట. ఇక మేము బయలుదేరి వెళ్ళేటప్పుడు మేము టర్నింగ్ తిరగటమే మా సోమేశ్వర ఆలయం కనిపిస్తుందండి. శివయ్యకి మనసులోనే నమస్కారాలు తెలుపుకుంటాం. అలానే ఊళ్ళోంచి వెళ్తుంటే మావుళ్ళమ్మ తల్లి దేవాలయం కూడా కనిపిస్తుందండి. ఆ తల్లికి కూడా చెప్పి ఇక మా ప్రయాణాన్ని కొనసాగించామండి. ఇది మా భీమవరంలో యనమదుర్రు డ్రైన్ వంతెన అనమాట అండి. ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. నిజానికి అందులో మురుకు నీళ్ళు ఉంటాయి అన్నమాట. కానీ చూడటానికి చూడండి ఎంత బాగుందో, పచ్చదనం, నీళ్లు, ఇదంతా కూడా భలే ప్లెజెంట్గా కనిపిస్తుంది కదండి. ఎర్లీ మార్నింగ్ జర్నీ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కొద్దిగా ఎర్లీగా బయలుదేరదాము అని అనుకున్నాము, లేట్ అయింది. దానికి తోడు మళ్ళీ పెట్రోల్ కోసం అని చెప్పి ఊళ్ళోకి కూడా వెళ్ళాము. అంటే ఇటే వచ్చేయకుండా మళ్ళీ పెట్రోల్ కోసం భీమవరంలోకి వెళ్ళి పెట్రోల్ అది కొట్టించుకునేసరికి 6:30 అయిపోయిందండి టైము. పాటను బట్టి ఎవరు డ్రైవ్ చేస్తున్నారో మీకు అర్థమైపోయి ఉంటుందండి. అదిగోండి ప్రేమ బాబు. క్లైమేట్ చాలా బాగున్నది. అంకుల్ గారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? అంకుల్ గారిని చూపిస్తాను ఉండండి. అదిగోండి. ఏమండి హాయ్. పేపర్ చదువుకుంటా కూర్చున్నారు ఆయన. పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాం. కొంచెం పెట్రోల్ అది వేయించుకునేసరికి లేట్ అయింది. అయినా పర్వాలేదు. తిరుమంజనం సేవ ఉంది పొద్దున్నే తిరుమంజనం సేవ ఉన్నది. అక్కడికి అందుకుందామని అని చెప్పి ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామని అనుకున్నాము. బహుశా అందుకుంటామనే అనుకుంటున్నాము. ఎందుకంటే మచిలీపట్నంలో ఆగుతామండి. బాబు నాకు టిఫిన్ ఇప్పించాలి, ముందే చెప్తున్నాను. రాత్రి కూడా ఏం తినలేదు, ఆకలి వేస్తుందండి. మా బందర్లో టిఫిన్ చేస్తాం ఈరోజు. సింహాచలమా, కనకమహాలక్ష్మి గుడికా? ఇక మా ఆడపడుచులతో ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చున్నామండి. హైమా ఏమో తను అక్కడికి అడవుల దివికి రావట్లేదు అనమాట. ఎందుకంటే మనవరాలు ఉన్నది కదండి, మనవరాలని తీసుకుని హైదరాబాద్ వెళ్ళింది హైమా. అందువల్ల హైమా అటెండ్ అవ్వట్లేదు. అలానే మా పెద్ద ఆడపడుచు గారు వాళ్ళు కూడా వాళ్ళకి వీలవ్వట్లేదు, వాళ్ళు కూడా రావట్లేదు. మనోదిన, బుజ్జోదిన ఆల్రెడీ అడవుల దివి వెళ్ళిపోయారు. బుజ్జోదిన వాళ్ళదే కదా దేవాలయం, వాళ్ళు 2 రోజుల ముందే వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటుగానే మనోదిన కూడా అడవుల దివి చేరుకున్నది అనమాట అండి. మేము ఇప్పుడు మార్నింగ్ బయలుదేరాం. వీళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ అలా చూస్తూ ఉన్నానా అండి, ఆకాశంలో ఈ మేఘం నాకు ఆంజనేయ స్వామిలాగా కనిపిస్తోంది. ఒక కథ పట్టుకున్నట్లు, ఆంజనేయ స్వామి ముఖాకృతి, పైన కిరీటం ఉన్నట్లు అలా కనిపిస్తూ ఉన్నదండి. మీకు కానీ కనిపిస్తోందా అండి ఆంజనేయ స్వామి ప్రతిమలాగా ముఖాకృతి కనిపిస్తోందా? ఇదేదో స్వామి ముఖం లాగా కనిపిస్తున్నది. విగ్రహం ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది, చూసావా?
ఆంజనేయ స్వామి గద పట్టుకున్నట్టుగా ఉన్నాడు ప్రేమ. చూసావా? అయినా పర్లేదు, పెద్ద లేదుగా. ఏమండి ఏమండి ఆ మేఘం చూడండి, ఆంజనేయ స్వామి గద పట్టుకున్నట్టుగా ఎలా ఉన్నాడు, సేమ్ ఆంజనేయ స్వామి లాగా ఉన్నాడు. అలా స్వామి రూపం మేఘంలో కనపడంగానే నేను ఈ మధ్య నేర్చుకుంటున్నానండి హనుమాన్ సినిమాలో రఘునందన స్తోత్రం. అది బాగా నోటికి వచ్చేసింది అనమాట. అదే పాడుకుంటూ ఉన్నానండి. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘనమి హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపన బడబాకృత బడబడబాకృత బడబానలకృత బాహుభస్మార్జన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగని. అలా చూస్తూ ఉండగానే మేఘాలన్నీ కప్పేసేసి మళ్ళీ ఎక్కడ స్వామి ముఖాకృతి కనపడకుండా ఉత్తి మేఘాలే మొత్తం కప్పేసినాయండి. నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట. ఇవి చూస్తున్నా కూడా ఏదో దూరంగా పెద్ద మంచు కొండలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉందన్నమాట అండి. అంటే ఇది ఏదైనా కూడా మన భావనే అండి. కానీ ఆ భావనలోనే భగవంతుడు కనిపిస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుందండి. అలా స్వామిని చూసుకుంటూ ఆనందపడుతూనే మచిలీపట్నానికి చేరుకున్నామండి. మా బందర్లో గణేష్ భవన్లో టిఫిన్ చేయటానికని ఆగుదాం అనుకున్నాం కదండి. సరే, రోడ్డు మించి కాకుండా మా ఇంటి వెంపు నుంచి, అంటే ఏతిరాజ్ భవనం దగ్గర మా ఇల్లు అనమాట అండి. బెజవాడ్ రోడ్డు మించి ఇలా ఏతిరాజ్ భవనంకి రోడ్డు వేశారు చక్కగా. ఆ రోడ్డు మించి ఇటు తిప్పు కారు అని చెప్పాను మా మరిది గారిని. ఇదిగోండి ఈ జెండాలు కనిపిస్తుంది, ఇదే ఏతిరాజ్ భవనం అండి. ఇటు పక్కన ఒక రోడ్డు కనిపిస్తుంది చూడండి, అదిగోండి ఆ రోడ్డు సరాసరి వెళ్తే మా ఇల్లు ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎవరు లేరులేండి. ఇటు సెంటర్లో మాత్రం మా అమ్మడక్కాయ ఉంటుంది, అంటే మా మేనత్త కోడలు అనమాట అండి. తనని కలిసి వెళ్దాంలే అని చెప్పి అక్కడ కారు ఆపించాను అనమాట. ఈ టెంపుల్ దగ్గరే మా అక్క వాళ్ళ ఇల్లు. కానీ అక్కయ్య లేదండి, విజయవాడ వెళ్ళిందంట. వాళ్ళ మనవరాలు కోడలు వాళ్ళు ఉన్నారు. మార్నింగే విజయవాడ వెళ్ళారు అత్తయ్య అని చెప్తున్నారు అనమాట. సరే నేను ఫోన్ చేస్తానులే అమ్మా అని చెప్పి వాళ్ళని పలకరించి చేయటానికని హోటల్కి వస్తున్నాం అనమాట అండి. ఇదిగోండి ఇది వేణుగోపాల స్వామి దేవాలయం అనమాట అండి. నా చిన్నప్పుడు ప్రతిరోజు ట్యూషన్ నుంచి వస్తూ ఇక్కడ ఆగేవాళ్ళం మా బ్యాచ్ అంతా కూడాని. మా అమ్మమ్మ ప్రతిరోజు ఆ టైంకి పురాణం వింటూ అక్కడ కూర్చుని ఉండేదన్నమాట అండి. అమ్మమ్మ అని వెళ్ళంగానే ఒక పావలా నా చేతిలో పెట్టేదన్నమాట. అవన్నీ తలుచుకుంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తాయి అండి. ఇప్పుడు ఈ దేవాలయాన్ని అంతా కూడా మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నారనమాట. అన్నీ పడగొట్టేసేసి ఉన్నాయి. వేణుగోపాల స్వామి దేవాలయం అనమాట అండి ఇది. మా బందరు వెళ్ళినప్పుడల్లా గణేష్ భవన్లో టిఫిన్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఎందుకంటే ఆ పాత హోటల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు, అంటే ఊక పొయ్యిలతోనే మెయింటైన్ చేస్తున్నారు. హోటల్ కూడా అలానే ఉంటుంది అనమాట అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే ఫోటోలు, అవే బెంచీలు, అదే టోకెన్ సిస్టము అంతా అట్లానే మెయింటైన్ చేస్తూ ఉండటం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. వారు కూడా గుర్తుపట్టి పలకరించారు, బాగున్నారా అండి అని చెప్పి. ఇక మేమేమో సాంబార్ ఇడ్లీ, మినపట్టు, పెసరట్టు తీసుకుని ముగ్గురం కూడా టిఫిన్ చేసామన్నమాట అండి. ఇక్కడ కాఫీ కూడా చాలా బాగుంటుంది, అంటే ఫిల్టర్ కాఫీ అనమాట అండి. కాఫీ కూడా తాగేసి మా టిఫిన్లు పూర్తి చేసుకుని ఇక బయటకు వచ్చి మళ్ళీ మా జర్నీని ప్రారంభించామన్నమాట అండి. మచిలీపట్నం నుంచి ఇక చల్లపల్లి మీదుగా మేము రేపల్లె చేరుకోవాలన్నమాట. ఇదేంటంటే పులిగడ్డ బ్రిడ్జ్. పులిగడ్డ పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ఇది దాటితే రేపల్లెలోకి వెళ్ళిపోతాం. రేపల్లెలోనే మనం ఉండేది. అక్కడి నుంచి అడవుల దీవికి వెళ్తాం. క్లైమేట్ అలానే ఉన్నది ప్రేమ. ఈ మేఘాలు అలానే ఉన్నాయే స్టార్టింగ్ నుంచి. చూడండి నన్నయ్య. రేపల్లెలో ఫేమస్ టెంపుల్ ఆంజనేయ స్వామి. మనకు ముందే దర్శనం ఇచ్చేసాడు మేఘాల్లో. ఆంజనేయ స్వామి ఆయన గుడి. ఇది నేను అన్నది.
ఏంటది? కాదండి, స్ట్రైట్గా ఏనా అంటున్నా. స్ట్రైట్ వెళ్ళిపోయి కొంచెం సజ్జరపాలెం దాటంగానే అలా. రేపల్లి నుంచి అడవుల దేవికి వెళ్ళే ఒక 13 కిలోమీటర్ల దూరం మాత్రం ఇలానే ఉంటుంది. సింగిల్ రోడ్డు, అది రోడ్డు కూడా అంత బాగోదు, దీనికే టైం పట్టేస్తుంది. అయిపోయి గేదెలు చూడు హాయిగా విశ్రమిస్తున్నాయి. ఏమండి, స్విమ్మింగ్ చేస్తున్నాయి, జలకాల ఆటలాడుతున్నాయి. రోడ్డు బాగుంటే చాలా బాగుంటుంది. ఇది చుట్టు గుడిసెలు చూడండి, నీట్గా కట్టుకున్నారు. ఎంత బాగా కట్టుకున్నారు. వాళ్ళ దేవి వచ్చేసాం. అదే దేవాలయం. లాస్ట్ టైమే కట్టేసరిగా నువ్వు రాలేదా? ఇదేమో స్కూల్, ఇంకా అవతలకి పని. ఇదిగో దేవాలయం. అటు కట్టేశారా గోడ? గేట్ ఉందో లేదో? గోడ లేదు, ఓపెన్గా ఉంది. దిగుద్దా? గోడలు ఇవన్నీ కట్టారు. ఇదేమో గెస్ట్ హౌస్, అదేమో గుడి. వచ్చేసాం. మేము వచ్చేసరికి ఒక 3.5 hours పట్టింది అనమాట అండి. జర్నీ అంతా చాలా బాగా జరిగింది. ఇదిగో ఇదంతా కూడా రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవాలయ ప్రాంగణం అనమాట అండి. మొత్తం అంతా చాలా పెద్ద ప్లేస్ ఉంటుందన్నమాట. ఇది మామిడి తోట అనమాట అండి, మామిడి చెట్లు చాలానే ఉంటాయి. దేవాలయం పక్కనే గెస్ట్ హౌస్ కూడా కట్టారనమాట అండి. అక్కడే కార్ అది పెట్టేసుకుని ఇక దేవాలయంలోకి వెళ్ళాము. వదిన వాళ్ళు అక్కడ ఉన్నారు. మనోదిన, బుజ్జోదిని మీరు గుర్తుపట్టే ఉంటారండి. బ్లూ శారీ కట్టుకున్నావిడ బుజ్జోదిన. బుజ్జోదిన వాళ్ళ మామయ్య గారి తాతగారైన కీర్తిశేషులు రాగం వీరాస్వామి నాయుడు గారు 1905లో ఈ దేవాలయాన్ని కట్టారండి. 1911 నుంచి బ్రహ్మోత్సవాలను రాగం వంశీకులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారండి. అంటే 100 ఏళ్ల పైచిలుకు నుంచి వంశస్థులు స్వామివారిని అలా సేవిస్తూనే ఉన్నారనమాట అండి. ఇదిగోండి రాగం కిషోర్ గారు, సంధ్యా గారు దంపతులు, వీరి ఆధ్వర్యంలోనే ఈ బ్రహ్మోత్సవాలన్నీ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారనమాట అండి. గత సంవత్సరం వీరి అబ్బాయి వచ్చి నిర్వహించారండి, మీకు గుర్తుండి ఉంటుంది, గోవింద్ గారు. ఆయన ఆధ్వర్యంలో కూడా చాలా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. ఇప్పుడు రాగం కిషోర్ గారు, సంధ్యా దంపతులు ఇద్దరు కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణాలను అన్నిటినీ కూడా చేయడానికి వచ్చారనమాట అండి. వీరందరూ అన్నదమ్ములు అనమాట అండి. అందరూ ఒక్క మాట మీద ఉండి స్వామివారి కైంకర్యాలన్నీ చేయటం కూడా చాలా గొప్ప విషయం అండి. వీరి వల్లే మనం ఇక్కడికి వచ్చి స్వామి కళ్యాణం చూడగలుగుతున్నాం అనమాట. ఇంత అవకాశాన్ని ఇచ్చిన వీరికి, భగవంతునికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.